హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య 444. మీకు ఈ వ్లాగ్ అర్థం అవ్వాలంటే దీనికి ముందర వ్లాగ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నానని. మేము రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిన వెంటనే రెయిన్ స్టార్ట్ అయినాయి, ఫుల్గా పడింది. నేనైతే నియర్లీ 13 years తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నా. నైట్ మొత్తం అసలు ట్రైన్లో నిద్రపట్టలేదు. మార్నింగ్ ఏమో వ్యూ చాలా బాగుంది. ముందల మొత్తం ఇటుకలు తయారు చేసే ప్లేస్ లాగా ఉంది, వెనకాలేమో కొండలు. లొకేషన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా. ఇంతలోనే మేము దిగే స్టేషన్ ఎప్పుడొచ్చిద్ది అని చూస్తూ ఉండంగానే మేము కాట్పాడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఒక పక్క కూల్గా, ఇంకో పక్క అప్పుడే సన్ రైజ్ అవుతూ చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. ఆ తర్వాత బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వచ్చాం. బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత కాఫీ కూడా తాగా. కాఫీ నా ఫేవరెట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బస్సులో అరుణాచలం అయితే వెళ్ళాం. బస్సెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా ఉన్నాయి. బట్ హైట్గా ఉన్న వాళ్ళకి అస్సలు కంఫర్ట్గా ఉండదు ఆ బస్సు. మేము అరుణాచలం వెళ్ళిన తర్వాత ఫుడ్ తినేసి రూమ్కి రీచ్ అయ్యేసరికి నియర్లీ 2 అయితే అయ్యింది. తర్వాత ఫ్రెష్ అయ్యి రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి అయితే వెళ్ళాం. ఆశ్రమం అయితే అస్సలు బ్యూటిఫుల్గా, ప్లెజెంట్గా ఉంది. ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ ఫొటోస్ తీయద్దు, వీడియోస్ తీయద్దు అని ఉంటుంది. మనం చేసే పనులు మాత్రం మనం చేస్తాంగా. ఈ ఆశ్రమంలో అయితే చాలా సైలెన్స్ మెయింటైన్ చేయాలి మనం. ఇక్కడ పికాక్ సౌండ్స్ అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి. ఈ ఆశ్రమం తర్వాత మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ కొనుక్కున్నాం. ఈ 365 ఒత్తులు కట్ట టెంపుల్ బయట వెలిగించేసి మనమైతే లోపలికి వెళ్తాం. మేము ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 3కి లెగిచి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాం. గిరి ప్రదక్షిణలోనే లింగాలన్నీ కవర్ చేసాం. ఒక్క లింగం మాత్రం చూడలేదు. మాకు గిరి ప్రదక్షిణ వచ్చేసి 5.5 hours దాకా పట్టింది. నేను గిరి ప్రదక్షిణలో అయితే ఒక్క వీడియో కూడా తీయలేదు. మోక్ష మార్గం ఒక్క చోట వీడియో తీసా, ఇంకంతే. సో అందుకే గిరి ప్రదక్షిణ గురించి వీడియోలో ముందే చెప్పేశా. టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం. టెంపుల్ గురించి అయితే నేను చెప్పవసరలా, మీ అందరికీ తెలిసిందే, బెస్ట్ టెంపుల్. ఇక్కడైతే 1000 పిల్లర్స్ ఉంటాయంట. ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్టెప్ ఉంటుందంట, భరతనాట్యంతో కూచిపూడితో. నాకు సరిగ్గా కన్వే చేయటం రాదు, ఎవ్వరూ తప్పుగా అనుకోకండి. ఇదైతే నేను ప్రాపర్గా చూడలా. ఇక్కడైతే 2 కోనేరులు ఉన్నాయి. ఒక కోనేరు మాత్రం కొంచెం అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఆ 1000 పిల్లర్స్ ఎందుకు సరిగ్గా చూడలేదంటే లోపల ఒక ట్రీ ఉంటుందంట. ఆ ట్రీ చూడడానికి ఫాస్ట్గా వెళ్ళటానికి, మళ్ళీ చీకటి పడిపోతే ఆ ట్రీ మీద లిజర్డ్స్ ఉంటాయంట, అవి కనపడవంట. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఈ టెంపుల్లో వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వ్యూ మధ్యలో కొండ అయితే కనపడుతుంది, అరుణాచలంది. నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్వెట్ వస్తుందేమో అని కర్చీఫ్ అయితే తీసుకెళ్ళా. ఒక్క డ్రాప్ స్వెట్ కూడా రాలేదు నాకు. ఇదైతే ఇంకో కోనేరు. ఇదైతే చాలా క్లీన్గా ఉంది. లోపల ఫిషెస్, డక్స్ అన్నీ ఉన్నాయి. మనం క్లారిటీగా చూస్తే కనపడతాయి ఫిషెస్ కూడా. మేము ఫస్ట్ ఫిషెస్ లేవనుకున్నాం, బట్ దగ్గరికి వెళ్ళి క్లారిటీగా చూస్తే లోపల ఫిషెస్ కూడా ఉన్నాయి. మంచిగా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ డక్స్ అయితే బయటకు వచ్చి ఉన్నాయి, అందుకే వీడియో తీసా. నేను వెళ్ళిన ట్రిప్స్ అన్నిట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్. ఇక్కడైతే టెంపుల్ లోపల నంది ఉంటుంది కదా, అది. టెంపుల్ లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ చూడాలి. ఒక్కటి మిస్ చేసుకోకండి మీరు వెళ్ళినప్పుడు. టెంపుల్ లోపలైతే చాలా గోపురాలు ఉంటాయి. ఇక్కడ ఆ వ్యూ మొత్తం చూపిస్తున్నా. మీరు కూడా నా వీడియో ద్వారా మళ్ళీ ఒకసారి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పేసే కదా, ఒక చెట్టు మీద లిజర్డ్స్ అయితే ఉంటాయి. అవి బార్క్ షేప్లో కలిసిపోయి ఉంటాయి. అది ఈ చెట్టే. ఈ ఆరోస్ పెట్టిన చోట మీరు క్లారిటీగా చూస్తే అక్కడ మీకు లిజర్డ్ అయితే కనిపిస్తుంది. నేను ఈ చెట్టు మీద అయితే 8 to 9 లిజర్డ్స్ దాకా చూసాను అనుకుంటా. ఈ చెట్టు మీద లిజర్డ్స్ అయితే డే టైంలోనే కనపడతాయి. మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే డే టైంలో వెళ్ళండి. ఇవైతే ఏవో 2 types ఆఫ్ ట్రీస్ అయితే కలిసి ఉంటాయంట. ఈ లిజర్డ్స్ ఆ బార్క్ కలర్లోనే ఎందుకుంటాయో ఒక స్టోరీ ఉంటుంది, మీరు యూట్యూబ్లో చూడండి, నాకు కన్వే చేయటం రాదు. దాని ఎదురుగా ఒక గేట్కి అయితే ఇలా తాళాలు వేసి ఉన్నాయి. ఇంకా మెయిన్ గోడ్ దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చాం. ఇలా బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి అయితే ఊరేగింపిస్తున్నారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. టెంపుల్ మొత్తం నీట్గా లైటింగ్స్తో అయితే మెరిసిపోతుంది. ఇక్కడ మేమైతే తప్పిపోయాము. అక్కడే కూర్చుందాం మన రిలేటివ్స్ వచ్చేదాకంటే దేవుడు ఊరేగింపు వస్తుందని లెగిచి వెళ్ళిపోమంటున్నారు. కానీ 15 minutes తర్వాత కలుసుకున్నాం మేము మా రిలేటివ్స్. ఈ టెంపుల్లో గాడ్కి అయితే ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ టెంపుల్లో గాడ్కే గోల్డ్ జ్యువెలరీ వేస్తారంట. ఇంకెక్కడ దేవుడు గోల్డ్ జ్యువెలరీతో దర్శనం ఇవ్వరంట.
దేవుడి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ట్రైన్లో మా రిలేటివ్స్ అన్నయ్య కొంచెం చెప్పారు. కొన్ని వీడియోస్ ఏమో నేను యూట్యూబ్లో చూసా, అది నేను మీకు చెప్పా, నా ఓన్గా ఏం చెప్పలేదు. ఫస్ట్ ఒక దేవుణ్ణి ఊరేగింపించారు, తర్వాత ఇంకొక ఊరేగింపు అయితే జరిగింది. ఇంకా ప్రసాదం కూడా తీసుకున్న తర్వాత మేము దర్శనం అయిపోయిన తర్వాత మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సరే బాయ్.